హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మాకైతే పని బిజీ ఉంది. రామేశ్వర్ అయితే జాకెట్లు ఇవ్వాలి పొద్దున్నే. పాపం టెన్షన్ అయితే మరీ ఇంత పడతలేదు. ఆ క్లాత్ ఇక్కడి మేమైతే డిజైన్ చూడండి ఎట్లా సెట్ చేసినాము. ఫంక్షన్ పాప జాకెట్ ఇంకా ఈ తొందరగా అయిపోవాలి, టైం అయితే అవుతుంది. అది ఇక్కడి రెండు సేమ్ అయితే గుర్తించుకున్నారు. ఇంకా ఇంకా దానికైతే అవి పూసలు అయితే పెడుతుంది, కానీ ఇంకా పూసలు పెట్టిన తర్వాత చూపిస్తా. పాపం ఈ పని చేసే వాళ్ళకైతే పాపం అని అనరు ఎవరు. ఈ పని చేసే వాళ్ళకి చాలా బిజీ, అన్నం తిందామన్న టైం దొరకదు. చూడండి, పొద్దున్న లేచినప్పుడు దయ్యంలాగా అయింది. ఆమెనే కాదు, నేను కూడా అవుతా. ఇంకా మేమే ఇంకా ఒకరికి ఒకరం అయితే హెల్ప్ చేసుకుంటాం. స్టిచ్చింగ్ చేసే వాళ్ళ బాధ ఇది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, చేయకపోతే నడవదు కదా. మీరు కూడా ఎంతమంది స్టిచ్చింగ్ చేస్తారో, ఈ బాధ ఎంతమంది పడతారో కామెంట్ చేయండి. మాకైతే ఇంత బాధ ఉంది. ఇప్పుడు సీజన్ కదా, సీజన్ వచ్చిందంటే ఇంకా ఎనీ టైం ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా జాకెట్లు ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇది ఇట్లా చేసిండ్రు, అది అట్లా చేసిండ్రు అంటారు. ఇంత కష్టపడి మళ్ళీ పని చేస్తే వాళ్ళు ఏదో ఒక వంక పెడతారు. ఇంకా మాకేమో వాటర్ వచ్చినాయి. ఓ చిన్న అంటున్నాడు అంటే ఓడు అనొద్దు, తమ్ముడు అనాలి. ఇక అందుకే వీడియో అయితే ఈరోజు పెట్టలే పొద్దున్న నుండి. ఇంకా ఈ జాకెట్లు కంప్లీట్గా అయినాక తీద్దామన్నట్టు నేను కాముకున్నా. ఇప్పుడైతే అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెడుతున్నా. తొందరగా చేసి కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ బాధ ఇది. వంట అంటే ఇంకా ఉండదు, టిఫిన్ కూడా కాలేదు ఈరోజు. చాయ్ అయితే తాగినాం, చాయ్ తాగి అయితే పని అయిపోయింది. ఇక అవును, ఏదన్నా బయట టిఫిన్ తిందామంటే గ్యాస్ ప్రాబ్లం వలన చాలా టిఫిన్ సెంటర్లు అయితే మా దగ్గర మూత పడిపోయినాయి. ఇంకా అట్లా టిఫిన్ కూడా క్యాన్సల్. ఇప్పుడు ఏం తినాలన్నా మళ్ళీ వంట చేసుకొని తినాలి. ఇది ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఇంకా ఇప్పటివరకే లంచే చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ పని మొత్తం కంప్లీట్ అయితే దగ్గర ఏ పని మొత్తేది లేదు. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు మనం ఏం అనాలన్నా కూడా అనలేము. మనం ఇవ్వకపోతే అక్కడ వాళ్ళు ఆపేస్తారు కదా. ఇస్తే 10 రూపాయలు. జాబ్ ఉన్న పిల్ల కావాలంట. సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉండాలి, డాక్టర్ ఉంటే డాక్టరే ఉండాలి. డాక్టర్ సాఫ్ట్వేర్ని వేసుకుంటుంది కదా. చూడండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట లేదు, తంటది ఏమీ లేదు. ఇవన్నీ కంప్లీట్ ఎవ్వరు వాళ్ళకి. నాకైతే పెళ్లి బట్టలు చాలా వచ్చినాయి. ఇంకా అందు గురించి తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకొని మిషన్ మీద కూర్చుందాము అనే వరకు రామేశ్వరి టెన్షన్ పడుతుంది. చూడలేకపోయి ఇక దాన్ని కంప్లీట్ చేద్దాం అన్నట్టు. 1,00,000 రూపాయల చీర తెచ్చినా సరే కానీ జాకెట్ కట్ చేసి కుట్టడం
పుట్టిన తర్వాతనే వేసుకోవాలి కదా. అన్నయ్య కూడా పాపం టిఫిన్ అయితే చేయలే, చూడండి ఎట్లా చేస్తుందో. ఓకేనా మరి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. చూడండి ఈరోజు ఇంతే, మళ్ళీ పెడతాం.